మన రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవల్లో అసలు శ్రావ్య పెళ్లి అవుతుందో లేదో అనుకున్నాం. అహల్య పుణ్యమో దేవుడి దయో శ్రావ్య నందుల పెళ్లి జరిగి శ్రావ్య కాపురానికి వెళ్ళింది. అది అహల్య పుణ్యం కాదు సుభద్ర, యామిని మంచితనం, శ్రావ్యపై నందుకున్న ప్రేమ, ఆపై దేవుడి దయ. ఏదో ఒకట్లేమ్మా, శ్రావ్య కోరుకున్నట్టుగా తన పెళ్లి జరిగింది. ఇప్పుడేమో ఈ శుభవార్త తెలిసింది. మన రెండు కుటుంబాలు కలిసి వినాయకుడు పూజ చేయడం కూడా కలిసొచ్చింది. అహల్య చేసిన వినాయకుడి బొమ్మ పూజ సమయానికి అంది. గౌతంతో అహల్య పూజ చేయటం వల్ల అన్ని విఘ్నాలు తొలగిపోయి మనకి మంచి కబురు అందింది. ఏంటి సుభద్ర, ఇప్పుడు మనం నెల తప్పిన శ్రావ్యను చూడ్డానికి వెళుతున్నావా, లేక అహల్య సన్మాన సభకు వెళుతున్నావా? నెల తప్పిన నీ కూతురికి ఏం చెయ్యాలో దాని గురించి ఆలోచించు. రే గౌతమ్, దారిలో ఎక్కడైనా స్వీట్ షాప్ ఉంటే ఆపు. శ్రావ్యకి స్వీట్స్ ఇష్టం కదా, తీసుకుని వెళదాం. అలాగే పండ్ల షాప్ దగ్గర కూడా ఆపండి. ఈ టైంలో శ్రావ్యకి పుల్ల పుల్లగా ఏమైనా తినాలనుంటుంది. చింత చిగురు, పచ్చి మామిడికాయలు అన్నీ తీసుకువెళ్దామండి. శ్రావ్యకి 3వ నెల రాగానే సీమంతం చేసి మన ఇంటికి తెచ్చుకుందాం. తనకి నెలలు నిండే వరకు దగ్గరుండి కంటికి రెప్పలా మనమే చూసుకుని పురుడు పోద్దాం. పిల్లాడి బారసాలైన తర్వాతే మళ్లీ శ్రావ్యని అత్తారింటికి పంపించేది. శ్రావ్యకి అబ్బాయి పుడతాడని ఎలా చెప్తావమ్మా? ఆడపిల్లకి తొలి కాన్పులో అబ్బాయి పుడితే బాగుంటుంది కదండి. మన అవంతికి కూడా ముందు బుజ్జిగాడే పుట్టాడు కదా.